నిన్న కేబినెట్ మీటింగ్ జరిగింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీఎస్ నుంచి టీజీగా మార్చడం, తెలంగాణ విగ్రహం ఏదైతే తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు చేర్పులు ఉండబోతున్నాయని కూడా చాలా రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. ఒకసారి మాట్లాడదాం మనం దీని గురించి. కాకతీయ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సాహితీ గారు ఉన్నారు మనతో పాటు. ఒకసారి మేడం నమస్తే. నమస్తే అండి. చాలా మార్పులు చేర్పులు జరుగుతున్నాయంట. కేబినెట్ లో నిన్న నిర్ణయించారు. టీఎస్ నుంచి టీజీ అంటున్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్పులు చేర్పులు జరుగుతున్నట్టు. ఎట్లా ఉండొచ్చు మార్పులు? గతంలో కేసీఆర్ లో ఉన్న విగ్రహం కి లోపాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఏమైనా సరి చేస్తారా? ఎట్లా? ఇప్పుడు ఒకటండి భార్గవ్ గారు, కేసీఆర్ హయాంలో ఉన్న విగ్రహం అనడం కంటే కూడా ప్రతి ప్రాంతానికి అస్తిత్వ పరంగా చరిత్ర పరంగా కూడా కొన్ని గుర్తులు ఉంటాయి. వాటిని తెలంగాణ పరంగా కూడా తెలంగాణ అస్తిత్వ జ్ఞాపకాలు గుర్తులుగా మనకు మనం దసరా పండుగ రోజు పాలపిట్టను చూస్తాం. ఇది తెలంగాణ ప్రజలకు మాత్రమే పరిమితమైంది. తర్వాత బతుకమ్మ పండుగ, పూల పండుగ ఆసియా ఖండంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద పూల పండుగ. అంటే పూల మీద పసుపు ముద్దను చేసి గౌరమ్మగా పూజలు అందుకుంటది నవరాత్రులు తల్లి. అలాగే తెలంగాణ భౌగోళికంగా ఏదైతే ఏర్పాటు జరిగిందో, భౌగోళికంగా ఏర్పాటు జరిగిన దాంట్లో కూడా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ తల్లి విగ్రహము ఇదివరకు 1940లో మనకి కథనాన శత్రువుల కుత్తుక నవలీల రావుల రామారావు గారు సాయుధ పోరాట యోధుడు, సాయుధ కవి. సో ఆయన గలంలోంచి వచ్చినటువంటి గేయము అప్పట్లో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రతి వేదిక మీద కూడా ఆ గేయము పాడబడ్డది. ఆ క్రమంలో మన తెలంగాణ రచయిత అందశ్రీ గారు ఒక గేయాన్ని రాశారు. సో ఈ గేయం మీద అసెంబ్లీలో 2-3 సంవత్సరాల క్రితము కేసీఆర్ గారు తాను అధికారిక హోదాలో ఉండి అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేవనెత్తినటువంటి ప్రశ్న, తెలంగాణకి అన్ని అస్తిత్వ చిహ్నాలు ఉన్నాయి కానీ తెలంగాణ రాష్ట్ర గేయం ఏంటి అనే ఒక చర్చ వచ్చినప్పుడు ఆయన మాట్లాడుతూ దాంట్లో కొన్ని సవరణలు ఉన్నాయి కాబట్టి దీన్ని గుర్తింపబడదు అన్నాడు. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీలో ఉన్నటువంటి ఎంతో మంది యువకులను ఉరుతొలగించినటువంటి గద్దర్ పాటలతో పాటు, అంటే ఒక రకంగా మనం జెండా వందనం చేసిన తర్వాత జనగణమన ఎట్లయితే ప్రతి ఒక్కరిలో మనకి జాతీయ స్ఫూర్తి నింపబడుతుందో, ఈ జయ జయ హే తెలంగాణ ఈ పాట ప్రతి యువకుడిలో కాదు ప్రతి పౌరుల్లో కూడా, తెలంగాణకు సంబంధించి ప్రతి పౌరుల్లో కూడా ఒక రకమైన స్ఫూర్తి నింపింది. అటువంటి గేయాన్ని దాన్ని అసలు రూపురేఖలకు లేకుండా, దాని అస్తిత్వం లేకుండా చేద్దాం అనుకున్నారు. అంటే చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. ఒక దళిత సామాజిక వర్గానికి సంబంధించిన ఆయన అందశ్రీ కాబట్టి కొద్దిగా ఎక్కడో మనోభావాలు అడ్డు వచ్చినట్ట కేసీఆర్ కొంతమంది మాట్లాడుకుంటూ విన్నా నేను కూడా. అది ఇంతవరకు నిజమని తెలీదు. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం తెర మీద తీసుకొస్తుంది రాష్ట్ర గేయంగా ప్రకటించడం. ఇవన్నీ ఎట్లా చూడొచ్చు అసలు? కులము మతము లేని ఒక నేల ఏదైతే ఉందో అది తెలంగాణ. ఒక కవి, గాయకుడు గద్దర్ గారినే సెక్రటేరియట్ ముందు గంటలు కూర్చోబెట్టినటువంటి దిక్కుమాలిన ముఖ్యమంత్రి. అంటే కళకు కూడా కులాన్ని మతాన్ని ఆపాదించేటువంటి సంస్కృతి బీఆర్ఎస్. కానీ తెలంగాణ అది కాదు. వీళ్ళు ఎట్లా చేసిండ్రంటే తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ చరిత్ర సంప్రదాయం అంటే కేసీఆర్ నోట్లకెళ్ళి వచ్చిందే చరిత్ర, వాళ్ళ కూతురు ఆచరించిందే సంప్రదాయం. అంతకు ముందు బతుకమ్మను ఎవడు ఎత్తుకోలేదు. తెలంగాణ బతుకమ్మ పండుగ అని పక్కన పెట్టి తెలంగాణ జాగృతి పండుగ కింద చేద్దాం అనుకున్నారు. ప్రజలు దాన్ని కూడా తిప్పికొట్టిండ్రు. మనకు కైకిలు పోయిన తర్వాత పొలాల్లో ఎంతో మంది అవ్వలు పాటలు పాడతారు. ఇవాళకి ఒక్క పాట అలా బురదలకు దిగి చైన్ల మన పొలంలో నాటేసుకుంటా ఒక్క పాట ఎత్తుకోమనండి జాగృతి కవిత గారిని. ఇప్పుడు అసెంబ్లీ ముందు ఏదో జ్యోతిరావు పూలే విగ్రహాలు పెట్టాలని దీక్ష కూర్చుంటుందంట, ధర్నా చౌక్ లో పోతుందంట రేపెల్లు. ఇప్పుడు తెలంగాణ గడ్డ మీద మద్యపాన నిషేధం కోసం పోరాటాలు జరిగినాయి. అది కల్తీ సారానే కావచ్చు, గుడుమానే కావచ్చు, లేకపోతే గంజాయి కావచ్చు, పుస్తలు తెగుతున్నాయని ఎంతో మంది పోరాటాలు చేసిండ్రు. మాకి బెల్ట్ షాపులు వద్దు అని. అప్పుడు గలమెత్తని కవిత గారు ఆఖరికి మద్యంలోనే పెట్టుబడి పెట్టి ఆమె సిరిమంత్రాలు అవుదాం అనుకున్నది. ఎంతమంది పుస్తలు తెగుండొచ్చు, ఎంతమంది యువకులు తాగి యాక్సిడెంట్లలో చనిపోయి ఉండొచ్చు. మీ పెట్టుబడులు ఇవి మీకు అప్పుడు గుర్తొచ్చాయి. ఇప్పుడు ఎప్పుడైతే అధికారం కోల్పోయి రెక్కలిడిచిన పక్షుల్లాగా ఇయ్యాల మీరు ఉన్నారు కాబట్టి మళ్ళా మమ్మల్ని ఆదుకోండి మాకు గుర్తింపు కావాలని
ఇవాళ నీకు గుర్తింపు కావడం కోసం బీసీలకు ఏదైతే పితామహులుగా ఉన్నటువంటి మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని పెట్టి అందులో నిన్ను నీ పలుకుబడిని పెంచుకుందాం అనుకుంటే సమాజం ఒప్పుకోదు. వీళ్ళని చూసి నవ్వుతున్నారండి సమాజం ఆల్రెడీ. మహాత్మా పూలే మాట వాళ్ళ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేనటువంటి కుటుంబం వీళ్ళది. ఏ రోజు కూడా బీసీ గురుకులాలను లేకపోతే బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ ని విజిట్ చేసి ఎంతమంది పిల్లలు బీసీ హాస్టల్స్ లలో అక్కడ ఫుడ్ పాయిజన్ చనిపోలేదు? ఒక్క రోజైనా ప్రగతి భవన్ లో ఫుడ్ పాయిజన్ జరుగుతుందా? జరగదు. కానీ బీసీ గురుకులాల్లో జరుగుతుంది. బీసీ గురుకులాల్లో అన్యాయం జరిగినప్పుడు ఆ పిల్లలు ఫుడ్ పాయిజన్ జరిగి ఆఖరికి అంబులెన్స్ తక్కువ పడితే ట్రక్కులు ఎక్కించిన రోజులు ఉన్నాయి. అప్పుడు నీకెందుకు గుర్తు రాలేదు బీసీ? ఇవాళ నీకు బీసీ గుర్తుకొచ్చింది. ఓకే, సో టీఎస్ నుంచి టీజీగా ఎందుకు మార్చాలి? గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా టీజీ అని నెంబర్ ప్లేట్లు తలించుకొని తిరిగి ఉద్యమకారులు చాలా మంది. అవునండి. ఎందుకు టీజీకి ఇప్పుడే మార్చు? ఏం చెప్పదలుచుకున్నారు దాని ద్వారా? మీరు ఒకసారి గమనిస్తే అప్పటి తెలంగాణ మలిదశ ఉద్యమంలో ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు గాని, మన కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు గాని, ఆఖరికి పౌర సంఘాలు, ప్రజా సంఘాల వాళ్ళు గాని అర్ధనగ్న ప్రదర్శనలు చేసేవాళ్ళు. ఏది రాజగోపాల్ లాంటి వాళ్ళు తెలంగాణ వద్దంటే, లేకపోతే సమైక్యాంధ్ర వాళ్ళు కొందరు వద్దంటే వాళ్ళ ఛాతీ మీద టీజీ అని రాసుకునేది. టీజీ అని జై తెలంగాణ టీజీ. వీళ్ళ పార్టీ అప్పుడు టిఆర్ఎస్, తెలంగాణ రాష్ట్ర సమితి. సో వీళ్ళు ఆర్ని పక్కన పెట్టి వీళ్ళ గుర్తు ఉండాలి, వాళ్ళ అస్తిత్వం కోసం వాళ్ళు పెట్టుకున్నారు. కొంతమంది తెలంగాణ శేఖర్ అంటున్నారు, కొంతమంది తెలంగాణ వాళ్ళ అస్తిత్వం కోసమే తెలంగాణ శేఖర్ అని పిలిపించుకోవడం కోసమో టిఆర్ఎస్ అనిపించుకోవడం కోసం వాళ్ళ బతుకు తీరు కోసం వాళ్ళు మార్చారు. కానీ వాస్తవానికి మీరు మీరైనా గమనించండి, గత 15-14 సంవత్సరాల నుంచి అయినా 10 సంవత్సరాల క్రితమైనా కూడా మీరు పాత ఏ స్టేట్మెంట్ చూసినా, పేపర్ స్టేట్మెంట్ చూసినా కూడా యువకుల ఛాతి మీద రాసుకున్నారండి. అది గుండెల్లోంచి వచ్చింది. ఇప్పుడు ఈ నెంబర్ల పేట్ల మీద అక్కడ మార్చేది కాదు, జనం గుండెల్లోంచి వచ్చింది టీజీ అని. వీళ్ళు పేపర్ల మీదనే లేకపోతే ట్రాన్స్పోర్ట్ రికార్డ్స్ నుంచి రాలేదు. సో వీళ్ళు సృష్టించింది అది. అంటే ఆయన ఒక ఇంజనీర్ అవుతాడు ప్రాజెక్ట్ కడితే, పాట రాస్తే వద్దొద్దు ఇలా కొన్ని మెలకు మళ్ళీ దీన్ని దిద్దాల దీన్ని అని చెప్పి ఈయన మెలకువలు నేర్చిన కవిలాగా ఈయనే దాన్ని పాటగాడైతాడు, రాటగాడైతాడు, కవి అవుతాడు, ఇంజనీర్ అవుతాడు, కరోనా వస్తే డోలా వేసుకోమని డాక్టర్ అవుతాడు. ఇక అన్ని ఈయనే ఆల్రౌండర్ అనుకుంటున్నాడు. అందుకే అట్లా తెలంగాణ మోసపోబడ్డది, దోచుకోబడ్డది, ఒక దొంగ రూపంలో దోచుకోబడ్డది. కాబట్టి ఇవాళ నికార్స్ అయిన తెలంగాణ బిడ్డ కవి మన అందశ్రీ గారిని గౌరవిస్తూ కూడా మనం ఈ జయ జయ హే తెలంగాణ గేయాన్ని మన రాష్ట్ర గేయంగా నిన్న కేబినెట్ ఆమోదం తెలపడం చాలా హర్షణీయమైనటువంటి విషయం. ఇది ఇక్కడ రాసిన వాళ్ళు ఏ కులం ఏ జాతి అని చూసే వాళ్ళను అంతకంటే పచ్చకామర్లు ఉన్న వాళ్ళంతా వీళ్ళు, వాళ్ళకి లోకం అంతా పచ్చగానే కనబడుతుంది బరాబర్. సో వాళ్ళని అసలు పట్టించుకోవాల్సిన పని కూడా లేదు. ఇట్లా చేస్తేనే కదా వాళ్ళ జనాలు ఈవీఎం మిషన్ల మీద బుద్ధి ఇదే చేయితోటి చెంప చెల్లు అనేటట్టు ఇచ్చిండ్రు. అసలు ఆ 39 సీట్లు కూడా అసలు ఇంకా సిగ్గుండాలి కొంచెమైనా ఆ మాట మాట్లాడడానికి. వాళ్ళు మార్చొద్దు, ఇది మార్చొద్దు, అది మార్చొద్దు అని చెప్పి అసలు తెలంగాణ అస్తిత్వాన్ని కూడా మొత్తం మార్పు రూపురేఖ లేకుండా చేద్దాం అనుకున్నటువంటి కుట్ర జరిగింది తప్పకుండా. కేఆర్ఎంబి గురించి చర్చ వస్తుంది ఇప్పుడు. నాగార్జున ప్రాజెక్టు, శ్రీశైలం ఇది తీసుకుపోయి కేంద్రానికి అప్పచెప్పారు. ఇలాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి. నిజంగా ఆనాటి నాయకులే లోపాలు, వాళ్ళే కారకులా దీనికి? ఆనాటి నాయకులు అంటే మీరు 10 సంవత్సరాల గత కేసీఆర్ పాలనలో ఇప్పుడు ఆయన అందులో నుంచి ఏ రోజు కూడా బయటికి రాలేదండి. ప్రగతి భవన్ లోంచి బయటికి రాకుండా ఒక బడ్జెట్ రూపొందించాలంటే కూడా ఆర్థిక శాఖ కూడా ఆయన చేతిలోనే, విద్యాశాఖ సంబంధించి ఎంత పైసలు ఇవ్వాలి ఆయనే ఇచ్చేది. తర్వాత ఇంకే శాఖ అయినా కూడా, రవాణా శాఖ అయినా లేకపోతే నీటిపారుదల శాఖ అయినా, దేనికైనా కూడా, ఆరోగ్య శాఖకైనా కూడా అన్నిటికీ. కానీ ఇవాళ మొట్టమొదటిసారి ఒక 3-4 సార్లు రివ్యూ జరిగింది. ఒక బడ్జెట్ విషయంలో కేబినెట్ లో ఉన్నటువంటి ప్రతి శాఖకు సంబంధించినటువంటి మినిస్టర్ ని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి గారు ఒక ప్రాపర్ గా బడ్జెట్ ని రూపొందిస్తున్నారు. ఇక్కడ ఇట్లనే ప్రాజెక్టుల పరంగా కూడా ఆయన స్కెచ్ గా అంతే, ఆయన ఇంజనీర్ అనుకున్నాడు. తెలంగాణలో ఇంజనీర్ లేరు, అన్ని కేసీఆర్. అంటే తెలంగాణ అంటే కేసీఆర్, కేసీఆర్ అంటే తెలంగాణ అని చెప్పాలనుకున్నాడు. అందుకే కేసీఆర్ కట్టడాలు అని చెప్పి ఆయన గుర్తు ఉండేలాగానే కొన్ని నిర్మాణాలు కూడా చేసిండ్రు. తెలంగాణ ఎంత కాకతీయుల చరిత్ర నుంచి గానీ, అంత ముందున్న చరిత్ర నుంచి గానీ అప్పుడున్న గుళ్ళు గోపురాలే అవి అసలు చరిత్రకు అవి అండి ఆనవాళ్ళు. ఇవాళ ఈయన కట్టిన 1-2 అందులో దోపిడీ కోసం కట్టినవి కాదు. ఇప్పుడు మాట్లాడితే కాంగ్రెస్ వాళ్ళు
దోచుకున్నారు అంటే అవినీతి జరిగింది, లక్షల కోట్ల అప్పు జరిగిందని మాట్లాడుతున్నారు కదా. మల్లారెడ్డి లాంటి వాళ్ళు మొన్న మాట్లాడుతూ అభివృద్ధి చేసినప్పుడు అప్పులు కావా, సెక్రటరియట్ కట్టినాము, అమరవీరుల స్థూపం కట్టినాము, అంబేద్కర్ విగ్రహం కట్టినాము, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి పైసలు, అప్పులు చేస్తూనే వస్తాయి కదా అంటారు. లక్షల కోట్లు అవుతుందా అండి ఒక బిల్డింగ్ కట్టడానికి, ఒక ప్రాజెక్ట్ కట్టడానికి లక్షల కోట్లు. అదే ప్రాజెక్టు గత కాంగ్రెస్ హయాంలో వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు వాటిని డిజైనింగ్ చేసినప్పుడు అయినటువంటి బడ్జెట్ ఎంత, మీరు కాంట్రాక్టర్ల షేరు మీ షేర్ కలుపుకొని మీరు ఇచ్చినటువంటి నెంబర్ ఎంత? చర్చకు రావాలండి, వాళ్ళకి దమ్ముంటే చర్చకు కూర్చొని గత రికార్డ్స్ అన్ని కూడా తీయాలి. తీసి అప్పుడు ప్రాజెక్ట్ డిజైన్ చేసినప్పుడు ఉన్నటువంటి వ్యయం ఎంత, ఇప్పుడు మీరు పెట్టిన వ్యయం ఎంత, ఈ వ్యయంలో ఎంతమంది, ఇప్పుడు వాళ్ళు ఒక 100 రూపాయలు ఒక ప్రాజెక్ట్ కేటాయిస్తారండి, 100 రూపాయల్లో 60 రూపాయలు ప్రాజెక్ట్ కని చూపిస్తారు, ఈ మిగతా 40 రూపాయలు కేసీఆర్ గారివి. మళ్ళీ ఈ 60 రూపాయలు ప్రాజెక్ట్ వెచ్చించాల్సిన వ్యయంలో 50 పైసల మందం కూడా ప్రాపర్ గా నాణ్యమైన పెట్టకుండా 10 రూపాయలు మళ్ళీ కాంట్రాక్ట్ కి, 10 రూపాయలు ఆ మంత్రికి, 10 రూపాయలు అక్కడ ఎమ్మెల్యేకి, 10 రూపాయలు ఇలా కొడుకి, 10 రూపాయలు ఇలా కూతురికి, ఈమె ఇవి తీసుకుపోయి ఇక్కడ పైసలు తీసుకుపోయి ఢిల్లీలో లిక్కర్ స్కామ్లలో పెట్టుకుంటారు. ఇప్పుడు బడ్జెట్ పరంగా కూడా, అప్పుడు ఉన్నటువంటి బడ్జెట్ పరంగా కూడా వాళ్ళు వ్యయం ఎంత కేటాయించిండ్రు, ఈ చర్చకు వాళ్ళు రాగలిగితే బుద్ధి వస్తుంది. ఇంకా మల్లారెడ్డి గారు అంటారా, ఓ జోకన్ ఎమ్మెల్యే, ఆయన గురించి మాట్లాడడం కూడా అనవసరం. నేను స్కూల్ కట్టినా, కాలేజీలు కట్టినా, పూలమ్మినా, పాలమ్మినా అనే మనిషి గురించి నువ్వు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెట్టినవా? ఇప్పుడు ఇదే కాంగ్రెస్ హయాంలో పాలకుర్తి నియోజకవర్గం నుంచి ఝాన్సీ రెడ్డి గారి కోడలు యశస్విని రెడ్డి గారు యంగెస్ట్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు వాళ్ళ సొంత డబ్బులతో దాదాపు 72 ఎకరాల్లో ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కి పునాదేసిండ్రు. నువ్వు రా చర్చకి, నువ్వు రా మా వరంగల్ జిల్లాకి రా, మా పాలకుర్తి జిల్లాకి రా. మల్లారెడ్డి గారిని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము, నువ్వు పూలమ్మి పాలమ్మి ఏం చేసినావు కాదు, వాళ్ళు కాయ కష్టం చేసి అమెరికాలో సంపాదించిన సొమ్మును తెచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే అయ్యి ప్రజాప్రతినిధిగా ఉండి ప్రజల కోసము ఒక స్కిల్ డెవలప్మెంట్ అంటే యువత కోసము వృత్తి నైపుణ్యానికి సంబంధించినటువంటి ఒక సెంటర్ ఏర్పాటు చేస్తున్నారు. వీళ్ళని ఎమ్మెల్యేలు అంటారు, వీళ్ళని ప్రజాప్రతినిధులు అంటారు, వీళ్ళను ప్రజల కోసం డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు అంటారు. నీలాగా అక్కడిక్కడ ఎంజాయ్మెంట్లు చేసి వచ్చి షో చేసి సినిమా యాక్టర్లతో స్టెప్పులు వేసుకుంటా, నేను పాలమ్మినా పూలమ్మినా, వాట్సాప్లలో నేనే, ఫేస్బుక్ లో నేనే, ఇన్స్టాలో నేనే, ట్విట్టర్ లో నేనే ఉండు, సోషల్ మీడియాలో మీ పనిపాట లేని నీ మిగతా ఎమ్మెల్యేలు, మీ కేటీఆర్ వీళ్ళంతా కూడా అక్కడ మిమ్మల్ని మీ లైక్లు షేర్లు చేసుకుంటూ కూర్చుంటారు. కానీ ఈ ఏమాత్రం కూడా పరిపాలనకు అక్కర్రానటువంటి మంత్రులు. సో మొత్తానికి టీఎస్ నుంచి టీజీ కావచ్చు, ఇటు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అంటున్నారు, 500కి సిలిండర్ అంటున్నారు, జయ జయ హో తెలంగాణ రాష్ట్ర గేయంగా ప్రకటించనున్నారు. ఇవన్నీ చూస్తుంటే ఒక అసిస్టెంట్ ప్రొఫెసర్ గా, తెలంగాణ ఉద్యమకారులుగా మీకేమనిపిస్తుంది? తెలంగాణ వచ్చి 10 సంవత్సరాల తర్వాత నిజమైన సామాజిక తెలంగాణ పునర్నిర్మాణంలో మొదటి అడుగులు పడుతున్నాయి. మా గుండె మీద చేసుకొని మేము చెప్పగలుగుతున్నాము, ఖచ్చితంగా కాంగ్రెస్ హయాంలో ప్రతి వర్గానికి, ప్రతి సామాజిక వర్గానికి గాని, ఏదైతే యూత్ గాని, విమెన్ ఎంపవర్మెంట్ కూడా ఖచ్చితంగా జరుగుతుంది. ఆ పరంగా ముఖ్యమంత్రి గారు ఇంతకు ముందు ముఖ్యమంత్రి ఎప్పుడు కూడా రివ్యూలు పెట్టిన చరిత్ర లేవు, ఆ దాఖలాలు లేవు, ఆయన సెక్రటరియట్కే పోలేదు అసలు. కానీ ప్రతి మంత్రి కూడా 24/7 కేవలం ప్రజాప్రతినిధులు ప్రభుత్వం యొక్క పనితీరులో ఎటువంటి లోపం జరగకుండా వాళ్ళే స్వయంగా ఉండి చూసుకుంటున్నారు. మీరు అన్నట్టుగా టిఎస్ తెలంగాణ స్టేట్ అక్కడ నుంచి టీజీకి మార్పు గాని, మన రాష్ట్ర గేయంగా గౌరవనీయులు అందశ్రీ గారు రచించినటువంటి ఆ రచనను, ఆ గేయాన్ని మన రాష్ట్ర గేయంగా తీసుకోవడంలో గానీ, దానికి కేబినెట్ ఆమోదం తెలపడం గానీ, ఏదైతే మీరు ఇందాక చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీస్లలో 2 గ్యారంటీస్ కూడా అమలు అవ్వడం కానీ, అమలు అవుతున్నాయి. ఫస్ట్ 2 అయ్యాయి, ఇప్పుడు 2 అవుతున్నాయి. సో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పదు. ఇది ప్రజల ప్రభుత్వం, ప్రజా ప్రభుత్వం అనే విషయంలో ప్రతి అడుగు కూడా ఆ వైపే పడుతుంది. ఈసారి న్యాయం జరుగుతుందా తెలంగాణ ప్రజలకు? సరే 10 ఏళ్ళు వీళ్ళు అవినీతి చేసారు, దాచుకురు ఇవన్నీ చెప్పారు కదా, చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, ఈసారి ప్రజలకు విద్య, వైద్యము ఈ పరంగా ఏమైనా న్యాయం జరుగుతుందా, ఎట్లా? ఒక చిన్న విషయం భార్గవ్ గారు, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి అసలు పోలిక కూడా లేదు, ఒక్క విషయంలో కూడా పోల్చడానికి లేదు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా ప్రజా సమస్యలను పట్టించుకోలేదు. కానీ ఈ ప్రభుత్వము ప్రజా సమస్యలను ఎజెండాలుగా మార్చుకొని వాటికి సమాధానం వెతికే దిశగా, వాటిని సమూలంగా కొంత వేరకు రీచ్ అయ్యే దిశగానే అడుగులేస్తుంది. రెండవది, కాంగ్రెస్ పార్టీకి ఉన్న చరిత్రనే సామాన్యునికి, సగటు మనిషికి, సగటు ఓటర్కి చేరాల్సినటువంటి న్యాయం దక్కేటువంటి ఎజెండా పెట్టుకుంటది కాంగ్రెస్ పార్టీ. సో ఇంత చరిత్ర గల కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా అటువంటి అడుగులు పడే దిశగానే ఏదైతే 6 గ్యారెంటీలు తీసుకున్నాము, తప్పకుండా ఆ గ్యారెంటీలు ముఖ్యమంత్రి గారు చెప్పిన విత్ ఇన్ రైట్ టైంలో
మేము వాటిని ఇంప్లిమెంట్ చేసే విధంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే కేబినెట్ మినిస్టర్స్ కావచ్చు, మిగతా మినిస్టర్స్ కానీ, ఎమ్మెల్యేలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ తప్పకుండా ఆ వైపుగా వాటిని ఫ్రూట్ఫుల్ గా చేసుకునే విధంగానే మేము పనిచేస్తాం. చివరిగా ఏమైనా చెప్పదలుచుకున్నారా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు? ఏం చెప్పదలుచుకున్నారు, ఏం చెప్తారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముందుగా శుభాకాంక్షలు. ఎందుకనంటే మన రాష్ట్ర గేయంగా జయ జయ హే తెలంగాణ గీతాన్ని మనం ఆమోదింపజేసుకున్నాము. ఏదైతే మన గుండెల్లో తెలంగాణ ఆ ఎమోషన్ని ఒక విప్లవంగా, ఒక పోరాటం దిశగా నడిపినటువంటి మన కవులు, మన గద్దరన్నే కావచ్చు, మన అందశ్రీ గారు కావచ్చు, ఇంకా చాలా మంది, వీళ్ళలో ఉన్నటువంటి వాళ్ళు రాసిన ఆ ప్రతి లైన్ లో ఉన్నటువంటి ప్రతి అక్షరంలో కూడా తెలంగాణ అస్తిత్వం ఉంది. సో తెలంగాణ అస్తిత్వ జ్ఞాపకాలుగా ఇవాళ మొట్టమొదటిసారిగా గేయం మనకి ఆమోదింపబడినందుకు తెలంగాణ ప్రజలకు నేను ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రైట్. సో ఇది మొత్తానికి గత ప్రభుత్వంలో గత పాలకులు 10 ఏళ్ళు ఉన్నారు, కానీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజలకు న్యాయం జరగలేదు. మొత్తానికి అంటే అందశ్రీ లాంటి వాళ్ళను, హేమాయేమి గాయకులు, రచయితలు వాళ్ళందరినీ పక్కన పెట్టిర్రు గత ప్రభుత్వం. సో ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో పేదలకు, నిరుపేదలకు విద్య, వైద్యం ఇలాంటి అన్నిటి విషయంలో కూడా ముఖ్యంగా టీఎస్ నుంచి టీజీ, సిలిండరు, లేకపోతే 200 యూనిట్ల కరెంటు, ఇవన్నీ కూడా 6 గ్యారంటీలు అమలవుతాయని చాలా మంది మాట్లాడుకుంటున్నారు. సో సాహితీ గారు కూడా చాలా అద్భుతమైన విశ్లేషణ చేసిర్రు. చూద్దాం ఏం జరగబోతుందో భవిష్యత్తు.